దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మొదటి సమయాల గ్రంథం నుంచి దావీదు శత్రువులను సైతం కూడా క్షమించే గుణటువంటి దావీదు గురించి మనం ఈరోజు పాఠాలు నేర్చుకుందాం. మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయం. అద్భుతంగా ఈ అధ్యాయంలో చూస్తే సౌలు దావీదును చంపాలని కొండల చుట్టూ, గుహల చుట్టూ, అరణ్యాల చుట్టూ మరి దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా సైన్యాన్ని అడ్డు పెట్టుకొని దావీదుని వెంటాడుతున్నాడు. మరి సందర్భంలో చూస్తే 26వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. సౌలు లేచి ఇశ్రాయేలు ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యేషీమోను ఎదుటనున్న అఖీలామన్యమందు త్రోవపక్క దగ్గర దావీదు అరణ్యంలో నివసించుండి తన్ను పట్టుకోవాలని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగులు వారిని పంపి నిత్యంగా సౌలు వచ్చినని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, మరి సౌలు నన్ను చంపడానికి వచ్చాడని దావీదు వేగుల వరదాలు తెలుసుకొని ఎలర్ట్ అయ్యి మరి అభిషయి అనేటువంటి యోవాబు సహోదరుణ్ణి తన వెంట తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సౌలు బాడీగార్డ్ అబ్నేరు, అదేవిధంగా 3000 మంది సైన్యం కూడా గాఢ నిద్రలో ఉన్నారు. యెహోవా దేవుడే వారి గాఢ నిద్రాత్మను కుమ్మరించినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ఈ సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు మరి ఎవరిని కూడా ఒక్క 3000 మందిలో ఎవరు కూడా లేవలేదంటే దేవుడే దావీదుకు తోడై ఉండి దావీదుని మరి తన అభిషక్తుని కాపాడుకుంటున్నాడు. దీన్ని బట్టి దేవుని స్తుతించాలి ఇక్కడ. అదేవిధంగా మనం కనుక పరిశీలన చేస్తే మరి అభిషేక్ అంటాడు, మరి మంచి అవకాశం దొరికింది, ఈటతో ఒక దెబ్బకు చంపేస్తే పేడ విరడైపోద్ది అని చెప్పి మరి సౌలును చంపమని అభిషేక్ సలహా ఇస్తాడు. దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపను, చంపి నిర్దోషులుగా ఎలా ఉండగలుగుతాం అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, శత్రువు దొరికినప్పటికి కూడా బలం ఉండి కూడా మరి క్షమించటం అనేది అద్భుతమైన లక్షణం. ఇక్కడ దావీదు అటువంటి అవకాశాన్ని వినియోగించకపోగా దేవుడికి అప్పచెప్పాడు తీర్పుని. దేవుడు ఏ యాక్సిడెంట్ ద్వారా, లేకపోతే దేవుడు ఏ యుద్ధం ద్వారా, దేవుడు ఏ విధంగా అయితే చంపుతాడో దేవుని చిత్తం అని దేవుడికి అప్పచెప్పి శత్రువుని సైతం విడిచిపెట్టినటువంటి గొప్ప లక్షణం మనకు కనిపిస్తూ ఉంటది. మరి అక్కడ సౌలు తలగడ మీద ఉన్నటువంటి వాటర్ బాటిల్ని, అదేవిధంగా ఈటను తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలో ఉదయాన్నే కేకలేస్తాడు. కొండ మీద నుంచి అబ్నేరుని కేకలేస్తాడు. అబ్నేరు, నువ్వు నీ యజమానిని కాపాడటంలో ఫెయిల్ అయ్యావు, నిశ్చయంగా నువ్వు శిక్షాపాత్రుడివి అని మాట్లాడుతున్నప్పుడు సౌలు ఆ వాయిస్ గుర్తుపట్టి, నాయనా దావీదా నువ్వేనా అంటే, ఎస్ నేనే తండ్రి, నన్ను ఎందుకు చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఒకవేళ దేవుని చిత్తం అయితే దేవునికి నైవేద్యంగా నేను సమర్పించబడతాను. ఒకవేళ మరి వేరే వ్యక్తులు కనుక నిన్ను ప్రేరేపిస్తే వారు నిశ్చయంగా శపించబడతారు, యెహోవా తీర్పు వారి మీదకి వచ్చును అని చెప్పి మాట్లాడుతూ, మరి మీ బాడీ గార్డులు కూడా నిన్ను కాపాడలేదు, ఇదిగో రాత్రి మీ దగ్గరకు వచ్చాను నేను, ఇదిగో ఈటే, అదేవిధంగా ఇదిగో వాటర్ బాటిల్ వచ్చి మరి మీ పని వారిని ఒకరిని పంపించండి, తీసుకెళ్తారు అని చెప్పి మాట్లాడటం మనం చూస్తాం. ఈ సందర్భాన్ని మొత్తం కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి దావీదు వలె సాత్వికాన్ని కలిగి ఉండాలి. మరి శత్రువు ఎదురైనప్పుడు శత్రువుని సైతం కూడా ప్రేమించటం ఒక గొప్ప లక్షణం బైబిల్ చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుని సైతం కూడా ప్రేమించండి అని బైబిల్ చెప్తున్నటువంటి ఆ గొప్ప లక్షణం, దైవిక లక్షణం మనం దావీదులో చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నూతన నిబంధన భక్తులుగా మనము మరి మన సహోదరుల పట్ల ద్వేషం కానీ, మన సహోదరుల పట్ల శత్రుత్వం ఉంటే మరి బలర్పించడానికి ముందు వారితో క్షమాపణ కోరి మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి అన్నటువంటి నూతన నిబంధన సూత్రాన్ని మరి దావీదు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు సూచనప్రాయంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి అవకాశం ఉండి కూడా శత్రువుల పట్ల పగ తీర్చుకోవటం
మరి మన పని కాదు, అది దేవుని పని, దేవునికి అప్పచెప్పాలి. ఈ భూమి మీద సాత్వికంగా సమాధానాన్ని కోరుకోవాలి, అసూయను కోరుకోకూడదు, శత్రువులపై పగ తీర్చుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి భావన ఉండకూడదని ఈ దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి పరిశీలన చేసినట్లయితే దావీదు ఎంతో ఎంతో సహనాన్ని ప్రదర్శించాడు, దేవునికి అప్పచెప్పాడు. అందుకనే దావీదు మరి ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. గొర్రెలు కాసుకునే దావీదు మరి ఆయన చూపించిన సాత్వికానికి, ఆయన చూపించిన శత్రువును సైతం ప్రేమించాలనే సూత్రాన్ని దేవుడు ఆ భక్తి జీవితాన్ని గమనించి దావీదుని ఇశ్రాయేలు దేశం మీద 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించే గొప్ప స్థానానికి దావీదుని దేవుడు ముందుకు నడిపించాడు. మరి అనేక శ్రమలు గుండా ముందు నడిపిస్తూ ఆ శ్రమల్లో కూడా దేవుడు తోడై ఉండి మరి దావీదుని ఉన్నతమైన స్థానానికి నిలబెట్టినటువంటి ఆ గొప్ప లక్షణం ఏంటంటే మరి శత్రువులను సైతం కూడా ప్రేమించటం, సాత్వికాన్ని ప్రదర్శించటం, దేవునికే మరి తీర్పును అప్పచెప్పడం అనేది దావీదు ఉన్న గొప్ప లక్షణం. ఈరోజు నువ్వు నేను మరి ఏ వ్యక్తి మీద శత్రుత్వం పెట్టుకోకుండా శత్రువులు సైతం కూడా ప్రేమించి వారు ఆపదలో ఉన్నప్పుడు వారి పక్షాన మనం మాట్లాడే వారంగా, వారిని ఆదుకునే వారంగా, వారి కొరకు ప్రార్థించే వారంగా, ఒక మరి సహృదయంతో వారి పక్షాన్ని నిలబడే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు వారి పక్షాన్ని తీర్పు తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.